మొమెంటం మెయింటైన్ చేయాలి, అస్సలు ఆపొద్దు బైక్ని. చలో Hi guys, what's up? Welcome back to my channel. This is Sai Shram Malayala. You're watching Sai Shram Malayala vlogs live from Hanle. సో బేసిక్గా నిన్న ఉమ్లింగ్లో అండ్ 40లో వెళ్ళొచ్చు కదా, నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ చేసి ఉండే నిన్న. అదంతా అయిపోయినాక ఆ వ్లాగ్స్ చూడకపోతే వెళ్ళి చూడండి, క్రేజీ ఉంటుంది వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మనము సోమోరిరి చూసుకొని ప్యాంగాంగ్స్ వెళ్తాం. సో బేసిక్గా బైక్లో పెట్రోల్ ఆల్మోస్ట్ నిన్న పోయి వచ్చినందుకు అయిపోయింది. మొన్న ఫుల్ ట్యాంక్ చేయించేసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు. ఈ పక్కకు ఒక హోమ్ స్టే ఉండే, వాళ్ళ దగ్గర పెట్రోల్ దొరికితే బబ్బీ బైక్లో ఫుల్ చేయించేసా. ట్యాంక్ 9 లీటర్స్ పట్టింది. నా బైక్లో ఒక 1 లీటర్ పట్టేసా. లీటర్కి 140 తీసుకున్నాడు. నార్మల్గా 100 అనుకోండి, 100 105 అట్లుంది. ఓ 35 to 40 రూపీస్ ఎక్స్ట్రా పర్ లీటర్, ఇక తప్పదు. సో మన దగ్గర ఇంకో 2 క్యాన్ల రిజర్వ్ పెట్రోల్ ఉంది కదా 9 లీటర్స్కి, అది నా బైక్లో పోసేసి క్యాన్సర్లో మళ్ళీ సేమ్ అట్లా టై చేస్తే మళ్ళీ ఎక్కడ పెట్రోల్ బంక్ కనిపించినా ఆ క్యాన్స్లో ఫుల్ చేపిచ్చేస్తే అయిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఒకవేళ ఆ క్యాన్స్ ఫిల్ చేస్తే నాకు ప్యాంగాంగ్స్ వరకు ఈజీగా వచ్చేస్తుంది. చలో అక్కడ నుంచి ఇంకా పెట్రోల్ బంక్స్ ఈజీగా దొరికేస్తాయి. చలో పెట్రోల్ ఫిల్ చేసేద్దాం క్యాన్స్ నుంచి, అండ్ లగేజ్ కూడా టై చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. చలో బాయ్ బాయ్ హాల్నే, ఇంకా లెట్స్ గో టు ప్యాంగాంగ్. సో యాక్చువల్గా సోమోరిరి వెళ్దాం అనుకున్నాం. ఇంకో రోడ్ ఉంది ఇక్కడ, 64 కిలోమీటర్స్ అంట, మొత్తం ఆఫ్ రోడ్ ఉందంట. 3 వాటర్ క్రాసింగ్ ఉంటాయంట, పెద్దది. సో లైట్లే స్కిప్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా సోమోరిరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి, అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా కొన్ని ప్లేసెస్ ఉంచుకోవాలి కదా మనం ఎప్పుడైనా. ఇక్కడ హాన్లేలో ఆ స్పేస్ అబ్జర్వేటరీ ఉంది కదా కొండ మీద, అక్కడికి అయితే 4 o'clock వరకు ఎంట్రీ ఉంటుందంట. దాని లోపలికి వెళ్తే మనకు స్టార్స్ చూపిస్తారంట. అది కూడా స్కిప్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఇంకా డైరెక్ట్ ప్యాంగాంగ్స్ వెళ్ళిపోతాం డైరెక్ట్. అమ్మా ఇక్కడ ఉంది భయ్యా, నిన్న మేము వర్షం పడ్డది కాబట్టి అసలు కెమెరా ఆన్ చేయలే. చూడండి ఈ రూట్ నెక్స్ట్ లెవెల్ బబ్బీ. స్లో, నా వెనక కొంచెం టైట్ స్పేస్ మెయింటైన్ చేయి. మొమెంటం మెయింటైన్ చేయాలి, అస్సలు ఆపొద్దు బైక్ని. చలో జారింది, స్లోగా వెళ్ళాలి అంతే. ఆల్రెడీ టైర్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ టైర్ మార్క్స్ నుంచి వెళ్ళాలి. మొత్తం స్లష్. మెల్ల బబ్బీ. ఇదే అనమాట 40లా రోడ్. 40లా ఉమ్లింగ్లా ఇట్లా వెళ్ళి 40లా దిగేసి మళ్ళీ ఉమ్లింగ్లా ఎక్కొచ్చు. ఇటు హాన్లే, ఇటు లే అండ్ న్యోమా. మనం వచ్చినాం కదా అటు నుంచి లోమా. 50 కిలోమీటర్స్ వెళ్తే మనకు చెక్ పోస్ట్ వస్తుంది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మనకు ఒక నెంబర్ చెప్పారు కదా 148/14, అది చెప్తే మనం ఎగ్జిట్ టైం రాసేసుకుంటారు. అక్కడ నుంచి మనం రైట్ తీసేసుకుంటే ప్యాంగాంగ్ వెళ్ళిపోతాం. స్ట్రైట్ వెళ్తే లే సైడ్ వెళ్ళిపోతాం అనమాట. మీకు ఇక్కడ వైఫై దొరుకుతుంది బేసిక్గా. ఇది మిల్కీ వే కెఫే ఉంది కదా, ఇక్కడ దొరుకుతుంది. వైఫై ఉంటుంది అంటే ఇక్కడ వైఫై వస్తుందని అని చెప్పారు ఎవరో. హాన్లే స్టార్టింగ్లో ఉంటుంది అనమాట. హాన్లే నుంచి లేక్ వెళ్ళే రూట్లో. హాన్లే నుంచి ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వచ్చేసాం. సేమ్ రూట్ కాబట్టి ఏం బ్లాక్ చేయలేదు. ఇలా 50 కిలోమీటర్స్ ఇలా టచ్ అయిందో ఏదో, ఇంకా నా ఫోన్ మోగడం స్టార్ట్ అయిపోయింది. అంటే సిగ్నల్ వచ్చేసింది అనమాట, రేంజ్ వచ్చింది. ఇప్పటివరకు రేంజ్ లేదు కదా, రేంజ్ రావడంతోనే అన్ని మెసేజ్ టింగ్ వస్తూనే ఉన్నాయి. సిగ్నల్ వచ్చేసింది. లోమా చెక్ పోస్ట్ నుంచి మనం ఎడ్దికెళ్తే వెళ్ళే $28.5 ఉంది, 32 ఉండాలి. అడ్వెంచర్ రా ఇది. మొత్తం ఇసుకుంది ఇక్కడ.
నాది ఇంకా స్పోర్టీ టైర్, అన్నది ఇంకా ఆఫ్ రోడ్ టైర్. ఆఫ్ రోడ్ టైర్ ఎట్లా అవుతుందంటే ఇంకా నా టైర్ ఎట్లా అవుతుందో. ఎడారిలో నడిపించిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. మొత్తం ఇసుకనే రోడ్డు మీద, చాలా స్లోగా వెళ్ళాలి లేకపోతే స్కిడ్ అవుతుంది. ఓ ఎస్ ఎస్, మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. నాకు తెలిసి ఇంకొక 1.5 yearలో ఇదంతా కూడా రోడ్ అయిపోద్ది, ఎందుకంటే రోడ్ వర్క్ నడుస్తుంది యాక్చువల్లీ. ఒకవేళ 1.5 year తర్వాత వస్తే మాత్రం ఇది నాకు తెలిసి డైరెక్ట్ క్లీన్ బటర్ స్మూత్ రోడ్ అయిపోద్ది. రోడ్ వర్క్ నడుస్తుంది యాక్చువల్లీ. ఏమైంది? నేను కూడా ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తా. ఇవన్నీ కూడా చైనీస్ బ్లాక్ టాపే. నిన్న మనం చూపించా కదా నిన్న మీకు బ్లాగ్లో. నిన్న మనం అటు సైడ్ వెళ్ళాము, ఇప్పుడు ఈజీగా ఇటు సైడ్ అనమాట బేసిక్గా, అంతే. చైనా ఆక్యుపై చేసిన మౌంటైన్స్ అన్నీ ఉంటాయంటే ఇక్కడ వెళ్ళేసి దగ్గర నుంచే పోతున్నాం మళ్ళీ. ఇవన్నీ కూడా మనవి. బేసిక్గా మనం ఆన్ ద వే టు ప్యాంగాంగ్ ఉన్నామన్నమాట. మెయిన్లీ మనం పోయేది వల్ల మెరాక్. సో మధ్యలో అంటే ఇది చాలా షార్ట్ కట్ అనమాట. నాకు గూగుల్ మ్యాప్స్లో వేరే రూట్ చూపించింది, బట్ ఏంటంటే అలోమా బ్రిడ్జ్ నుంచి రైట్ తీసేసుకుంటే ఇది చాలా షార్ట్ కట్, అరౌండ్ 70 kilometers ఉంది అంతే. ఆల్మోస్ట్ ఒక 5 hours తగ్గినట్టు కదరా, 4 hours తగ్గి 4.5 hours తగ్గినట్టు ఈ రూట్ తీసుకున్నందుకు. అండ్ నాకు తెలిసి ఇంకొక 2.5 hours లేకపోతే అట్లీస్ట్ 3 hours లోపు అయితే ఖచ్చితంగా రీచ్ అయిపోతాం. అండ్ ముందట ఇది ఈ విలేజ్ వచ్చేసి సాగా అంటే ముందుకెళ్ళినాక సాగా లా అని ఒక పాస్ వస్తుంది. సో ఆ ఒక్క పాస్ క్రాస్ చేస్తే ఇంకా మనం మెరాక్లో ఉంటాం. సో మెరాక్ ప్యాంగాంగ్సోకి అటు సైడ్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ప్యాంగాంగ్సో అని పెట్టుకుంటే చుట్టూ తిప్పి ఒక దగ్గర తీసుకెళ్తుంది, లేకపోతే మెరాక్ అని పెట్టుకుంటే ఒక దగ్గర డైరెక్ట్ స్టార్టింగ్ పాయింట్ తీసుకెళ్ళిపోతుంది. అదనమాట. లెట్స్ గో. మ్యాగీ ఆర్డర్ చేసాం, ఎందుకంటే ముందటికి వెళ్ళాక పాస్ వస్తుంది కదా, ఆకలి అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మ్యాగీ అందరం చిన్న ఎనర్జీ బ్రేక్, రిఫ్రెష్మెంట్ బ్రేక్ అనుకోండి. ఎలా ఉందిరా మ్యాగీ? బాగుంది. ఇంటర్కామ్ దుబ్బింది, నా బండి టైర్లో ప్రెషర్ కూడా తగ్గుతుంది. హోప్ఫుల్లీ పెద్ద పంచర్ కావద్దు, చిన్న పంచర్ అయ్యి ఉండాలి. అది ఇప్పుడు కాదు, పోయినాక చెక్ చేసుకుందాం. అక్కడి వరకు అయితే ఈజీ వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను కదా. ఫింగర్స్ క్రాస్డ్. అన్ని టెస్టులు చూపిస్తుంది దేవుడు నాకు. ఓకే, తట్టుకుందాం మనం. మరీ ఆఫ్ రోడింగ్ కాదనుకోండి, కంకర్ రోడింగ్. కంకర్ మీద పోనిస్తే నా టైర్లు కథమే అనుకుంటున్నాను నేనైతే. అయిపోతుంది. ఆల్రెడీ గాలి దిగుతుంది, ఏమైందో ఏమో. వీళ్ళందరివి ఆఫ్ రోడింగ్ టైర్ అనమాట, తట్టుకుంటుంది వీటికి. నాకు అట్లా కాదు, నా టైర్స్ కాదు, నార్మల్ టైర్స్ నాయి. బ్రిడ్జ్ కడుతున్నారు ఇక్కడ, కల్వర్ట్. హే నైస్, వన్ మోర్ వాటర్ క్రాసింగ్. ఫ్లో గట్టి ఉంది. ఇంకా 2 hours పడుతుందంట ప్యాంగాంగ్. వాటర్ క్రాసింగ్ ఇక వాటర్ క్రాసింగ్ ఉందంట. చలో లెట్స్ క్రాస్ ద రివర్. టైర్ మార్క్స్ చూసుకొని పోవడమే. అటంతా కంకర్ ఉందని చెప్పేసి మట్టి రోడ్ నుంచి వస్తున్నా, వాళ్ళు అటు నుంచి వెళ్తారు. మెల్లగా వెళ్ళాలి. చూడండి గైస్, ఎడారిలో నడిపిస్తున్నా. అమ్మో, మన ఇష్టం, మనం ఎక్కడ పోతే అదే రోడ్డు.
बबीता ठीक है చలో యాక్చువల్లీ అన్నకు తెలిసిన రూట్ అయితే మనం మిస్ అయిపోయినాం వేరే రూట్లో ఉంది ఇక మ్యాప్స్లో అయితే టూర్ చూపిస్తుంది ఇటు నుంచి కూడా ఉందంట రూట్ సో నాట్ అన్ ఇష్యూ మధ్యలో ఒక పాస్ వచ్చింది అంటే ఇట్లా బోర్డు పెట్టుంది చిన్న బోర్డు పెట్టుంది నాకు అర్థం కాలేదు పాస్ అని కూడా కొట్టుకుంటూ వచ్చేసాం ఇంకొక 2 వాటర్ క్రాసింగ్ ఉన్నాయంట ఈ రోడ్లో సో ఇందాక బైకర్స్ కనిపిస్తే బైకర్స్ చెప్పారనమాట చూద్దాం అమ్మో రాళ్ళ దగ్గర వచ్చి మీద పడుతున్నాయి డైరెక్ట్ ఆఫ్ రోడింగ్ ఉంది ఇంకా 45 కిలోమీటర్స్ ఉన్నట్టుంది నాకు తెలిసి టైం 12:30 అవుతుంది మోస్ట్లీ 3 లోపు రీచ్ అవుతాం హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ నేను ఇప్పుడు ఇంకా గ్లౌజెస్ వేసుకున్నాను ఆ గ్లౌజెస్ నేను తడిసినా ఇప్పుడే ఎండినాయి వెనక టాప్ బాక్స్ కట్టిన ఇప్పటివరకు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉందిలేండి రైడింగ్ ఎక్స్పీరియన్స్ విత్ గ్లౌజ్ సీన్ ఫ్లాగ్ మళ్ళీ ఇంకొక వాటర్ క్రాసింగ్ ఉంది ఇంకా ఇచ్చి పెడదాం పదే ఇంకో వాటర్ క్రాసింగ్ భయ్యా సింపుల్ నైస్ అంతే సింపుల్ ఇందాక 2 వాటర్ క్రాసింగ్ ఉన్నాయి అన్నారు కదా అందులో ఒకటైతే అయిపోయింది ఇది కొంచెం పెద్దగా ఉంది యాక్చువల్లీ ఇంకొక వాటర్ క్రాసింగ్ ఉంది అది అయిపోతే వీఆర్ గుడ్ టు గో ముందు ఉన్నది రేజాంగ్లా వార్ మెమోరియల్ అంట అక్కడ కనిపిస్తుంది కదా ఇదన్నమాట రేజాంగ్లా వార్ మెమోరియల్ బిగ్ సెల్యూట్ టు ఆల్ ద మారిటర్స్ అవుట్ దేర్ సో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి బిగ్ సెల్యూట్ మన కార్గిల్ వార్ మెమోరియల్ వెళ్ళాం కదా సో అలానే ఎవరెవరైతే ఇలా యుద్ధంలో చనిపోయారో వాళ్ళకు గుర్తు చేసుకోవడానికి ఇట్లా ఒక వార్ మెమోరియల్ అలా కట్టారనమాట చలో ఇది రైట్ సైడ్ అంతా ఇక్కడ వైట్ ఉంది నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటా స్నో అయితే పక్కా కాదు ఎందుకంటే ఇంత ఎండలో స్నో అట్లా ఉండదు నాకు తెలిసినంత వరకు అది సాల్ట్ అంటే ప్యాంగాంగ్ లేక్ దగ్గర వాటర్ కూడా మొత్తం సాల్టీ ఉంటుందని విన్నా సో దానివల్ల సాల్ట్ ఏమైనా ఫామ్ అయి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నా అండ్ అట్లనే చుసూల్కి దగ్గరగా ఉన్నాం రేజాంగ్లా వార్ మెమోరియల్ దాటి నాకు ఇంటర్నెట్ అయితే వస్తుంది ఇప్పుడు మొత్తం టింగ్ మళ్ళీ మోగుతుంది సో ఇప్పటివరకు అయితే ఆగిపోయింది అనమాట ఆ కొండలన్నీ కూడా మొత్తం చైనావే యాక్చువల్లీ ఆ రైట్ సైడ్ మొత్తం అంటే చైనావే అంటే చైనా ఆక్యుపై చేసిన ఇండియాది ఇక్కడ ఏదో కెఫే ఉంది కెఫే CSL 47 అంట ఒక్కసారి ఆగుదాం ఇక్కడ 15,000 feet లాక్ వేసి ఉంది మొత్తం ఫైనల్లీ టార్మాక్ రోడ్ అయితే ఎక్కేసాం ఓ పోలీస్ చెక్ పోస్ట్ చూస్ परमिट मैम 4 बाइक 6 लोग చలో చుసూల్ విలేజ్ దాటినాక చుసూల్ ఏంటంటే మనకు నెట్వర్క్ వస్తుంది కొంచెం ఆగి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసేసిన అనమాట సో ఇంకా మనం అనుకున్న డెస్టినేషన్ మెరాక్ విలేజ్ సో అక్కడే మనం రూమ్ తీసుకుంటాం హోమ్ స్టే తీసుకుంటాం అది 25 కిలోమీటర్స్ ఉంది 34 మినిట్స్ చూపిస్తుంది సో ఇప్పుడు టైం వచ్చేసి 2:08 అవుతుంది సో 3 లోపు ఈజీగా రీచ్ అయిపోతాం సో మ్యాప్స్ పెట్టుకోమన్నాడు భయ్య ఎందుకంటే చిన్న డైవర్షన్ ఉంటుందంట డైవర్షన్ మిస్ అయిపోతే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతామని అన్నాడు సో అందుకే మ్యాప్స్ అయితే పెట్టేసిన నేనే లీడ్ చేస్తున్నాను అందరినీ వెనకొస్తున్నాయి 3 బైక్స్ హోప్ఫుల్లీ అది ప్యాంగాంగ్ లేక్ అని అనుకుంటున్నాను నేనైతే ఐ కెన్ సీ దాట్ నైస్ మ్యాప్స్లో అయితే చూసేసా అది ప్యాంగాంగ్ లేకే దట్ ఈస్ ప్యాంగాంగ్ లేక్ వచ్చేసాం జస్ట్ లుక్ ఎట్ దట్ నెక్స్ట్ లెవెల్ ఉంది విండోస్ వాల్పేపర్ లెక్క ఉంది అక్కడ చూడండి కొండల మధ్యలో లేక్ డిఫరెంట్ కలర్స్తో ఇక్కడ ఒక చిన్న వాటర్ క్రాసింగ్ ఉంది
దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి చూడండి అబ్బా వ్యూ. నెక్స్ట్ లెవెల్ ఉంది ప్యాంగాంగ్ షో. వీడియోలో చూసి ఉన్నా కానీ లైవ్లో చూస్తే దిస్ ఈస్ సో 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 ఫ్రీకింగ్ గుడ్. ఫ్లో చాలా ఎక్కువ ఉంది. ఏం రావద్దు, రోడ్ మంచిగా ఉంది, రండి. బబ్బీ ఏం కాదు, ఓకే చలో. జై శ్రీరామ్. రాళ్ళు వస్తున్నాయి లెఫ్ట్ నుంచి. అంతే కొడు. ఎస్, అంతే. అన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం పద. వీటికి పెడతాం మనం చట్. అయితే బేసిక్గా అల్లకెళ్ళి రాళ్ళు వస్తున్నాయి, అదొక్కటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కదా. అరే అసలు అద్దంలో వ్యూ ఉందిరా, నిజం చెప్తున్నా. ద బెస్ట్ వ్యూ. అద్దంలో కొండలు, ఆ మేఘాలు, ఈ బైక్, ఆ లేక్ కలరు. మెరాక్ 3 కిలోమీటర్స్ అంతే. నాకు తెలిసి ముందట ఇంకొక రివర్ క్రాసింగ్ ఉండదు, ఎందుకంటే అక్కడ నుంచి వాటర్ వస్తున్నాయి కిందికి. ఐ థింక్ సో. మీరు ఎప్పుడైనా హిల్లీ రీజియన్లో ఉన్నప్పుడు ఎంత తొందర వీలైతే అంత తొందర స్టార్ట్ చేసుకొని ఎంత తొందర వీలైతే అంత తొందర రీచ్ అయిపోండి. అండ్ గూగుల్ మ్యాప్స్ కంటే కూడా ఒకసారి లోకల్ వాళ్ళతో మాట్లాడండి, రూట్స్ తెలుస్తాయి. మాకు గూగుల్ మ్యాప్ ఇలా 7 hours చూపించింది, బట్ మేము వచ్చిన రూట్ చాలా షార్ట్ కట్. మాకు ఆల్మోస్ట్ ఒక 100-150 కిలోమీటర్స్ తగ్గింది. 300 కిలోమీటర్స్ చూపించింది గూగుల్ మ్యాప్స్, బట్ మేము వచ్చింది ఎంత 140-150 అంతే, దానికంటే ఎక్కువ కాదు. చలో గైస్, కొట్టేద్దామా, చేసేద్దామా. రివర్ క్రాస్, రివర్ కాదు అనుకోండి, ఫ్లో గట్టిగా ఉంది. ఫ్లో అయితే చాలా గట్టిగా ఉంది. ఇగ్లూస్ లెక్క ఉన్నాయి అక్కడ. నిజం చెప్తున్నా, ఐ డిడ్ రియలీ వెరీ గుడ్ థింగ్ బయింగ్ వాటర్ ప్రూఫ్ షూస్. చలో, మిరాక్ విలేజ్ అయితే రీచ్ అయిపోయాం సక్సెస్ఫుల్లీ. వీఆర్ ఎట్ అవర్ డెస్టినేషన్. ఏమో భయ్యా, वाईफाई का ऊपर होगा। తీసేసుకున్నాం, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని బయటకు వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. సో మనకి ఇవాళ ఉన్న టైంలో యూజ్ చేసుకోవాలి. అలా అంటే మనం అట్లా తిరిగేసి రావాలన్నమాట. ప్యాంగాంగ్ లేక్ దగ్గర రాకపోతే ఎట్లా, లేక్ వాటర్ టేస్ట్ చేయకపోతే ఎట్లా, వెళ్ళంగా అంతే అంతే. ఏ छोटा सा వాటర్ క్రాసింగ్. చాలా చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ, ఘోరంగా అంటే ఘోరంగా హోమ్ స్టేస్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీ బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు. మేమైతే రూమ్లో చెక్ ఇన్ అయిపోయినాం. మా రూమ్ వచ్చేసి 3000 పర్ రూమ్, అంటే 1500 పర్ పర్సన్ అనుకోండి. రూమ్ అయితే అదిరిపోయింది, బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇంక్లూడెడ్. బండలు కూడా వస్తాయి. वही मैं देख रहा हूँ. देख चलो भैया, कर लेते चलो. చేసేద్దామా ఈ వాటర్ క్రాసింగ్ కూడా. ఇక్కడ రాళ్ళు తట్టుకుంది. ఏమైతుందిరా భయ్, అంతే అంతే. 2 సైడ్ల ప్యాంట్ తడిసిపోయింది.
లేక్ దగ్గరికి వెళ్తున్నాం. ఇంకా మొత్తం ఆఫ్ రోడ్ అనమాట, రోడ్ ఏం లేదు, సిగ్నల్ లేదు. కానీ ఇక్కడ అమ్మా క్రేజీ ఉందిరా ఈ రోడ్డు ఇది. ఎక్కేచ్చలేరా, ఏం కాదు. అరే నా బైకే వస్తుంది, ఆ బైక్ ఎంతరా, కేటీఎం, సింపుల్గా వచ్చేస్తుంది అది. లేక్ దగ్గరికి వెళ్తాం. చలో ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాం. రూమ్ స్టే తీసుకున్నాం. బట్ ఏంటంటే రూమ్లో ఉండడం ఎందుకు, బయటికి మళ్ళీ రేపు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా. సో లేక్ దగ్గరకు వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి సో లేక్ దగ్గరకు అయితే వచ్చేసినాం. సో లెట్స్ గో. అండ్ మన బుజ్జి కూడా రెడీ ఉంది. లెట్స్ ఫ్లై మై అవర్ బుజ్జి. చలో గైస్, ప్యాంగాంగ్ లేక్ దగ్గరకైతే వచ్చినాం. అన్న అయితే బైక్ ఇక్కడ తీసుకొచ్చాడు. అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ లాస్ట్లో ఒక డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది వాటర్. అట్లా దూరం 3 to 4 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తాయి అనమాట వాటర్. ఇక్కడ క్రేజీ డ్రోన్ షాట్స్ తీసినాం. ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్. అండ్ ఒక్కసారి వెనక చూడొచ్చు, వెనక బ్యాక్ డ్రాప్ మొత్తం కూడా మౌంటైన్స్, స్నో క్యాప్ మౌంటైన్స్ మీరు చూడొచ్చు. అండ్ హియర్ ఇస్ ద లేక్. కుదిరితే ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. భయ్య వాళ్ళు మంచి పట్టు మీద ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ కలర్ కనిపిస్తుందా మీకు. సో ఇది వేరే కలర్. అండ్ నాకు క్రేజీ అనిపించింది ఈ కొండలు, బాగుండే. మొన్న మేము అక్కడ హాల్ ఆఫ్ ఫేమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ చెప్పుండే ప్యాంగాంగ్ వెళ్ళినప్పుడు వాటర్ని టేస్ట్ చేయండి అని. ఒకసారి టేస్ట్ చేద్దాం. సముద్రం వాటర్లు ఎక్కువ ఉన్నాయి, ప్రాపర్గా మొత్తం సాల్టీ. అమ్మా వాటర్ ముట్టుకున్నాయి కదా, ఇప్పుడు చల్ల గాలి వల్ల నా చెయ్యి ఎర్రగా అయిపోయింది చూడండి. ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. 30% ఆఫ్ ద ప్యాంగాంగ్ లేకే మన ఇండియాలో ఉంటుంది, 70% ఆఫ్ ద ప్యాంగాంగ్ లేక్ మొత్తం చైనాలో ఉంటుంది. ఈ 30% ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి, 70% ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో బబీ, హౌ వాజ్ యువర్ డే? దొంగలో ఉంటారా నేను? ఎట్లా, హౌ వాజ్ యువర్ డే, రైడ్ అండ్ ఎవ్రీథింగ్? ఇట్స్ గుడ్. ఫస్ట్ టైం వాటర్ క్రాసింగ్ చేసిన. ఎన్ని వాటర్ క్రాసింగ్? ఒక 5-6 చేసా. ఇలా 5-6 చేసాను. ఇక్కడ ఏం అనిపించలేదు. లాస్ట్లో భయపడ్డాడు. ఇక్కడ రైడ్ మంచిగా అయింది. ఇక్కడ డ్రోన్ షాట్స్ అసలు ఐఎమ్ లైక్ రియలీ సాటిస్ఫైడ్. డ్రోన్ షాట్స్ అయితే క్రేజీ వచ్చాయి. నేను అనుకున్న షాట్ ఒకటి ఇట్లా రౌండ్గా తిరిగేది, అది ఎప్పటి నుంచి అనుకుంటున్నా చేయాలని చెప్పేసి ఫైనల్లీ డిడ్ ఇట్. అండ్ ఇంకా రేపు పొద్దున మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా పొద్దున మార్నింగ్ 5 o'clock జంపు. సరే, ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు. 5 o'clock లేవను లేవాడు. 4కే లేస్తా పక్కా. చూద్దామా? 4కి లేస్తావు రా, నాకు నిద్ర సరిపోద్దా? మార్నింగ్ అట్లీస్ట్ 8 o'clock కంటే ముందు వెళ్ళిపోతే బెటర్ అంట. ఇంకా యాక్చువల్లీ ఇది ఒకటి ఇక్కడ లేక్ దగ్గర రాకపోయినా, ఇలానే డ్రోన్ షాట్స్ తీసుకోపోయినా నాకు రేపు వెళ్తే గిట్ట నాకు మంచి అనిపించకపోదు. రిమోట్ ఇంకేముండదు ఇక నెక్స్ట్. అంతే, ఈ మొత్తం ట్రిప్లో కంప్లీట్ రిమోట్ ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. నాకు పెద్దవి అయితే అన్నీ అయిపోయినాయి. ఉమ్లింగ్లా, హాన్లే, తర్వాత ప్యాంగాంగ్ షో అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏమన్నా కానీ న్యూబ్రా కానీ మధ్యలో ఉంటుంది, న్యూబ్రా వ్యాలీ అండ్ టుర్తుక్ పాకిస్తాన్ సైడ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు అంతా చైనా సైడ్ ఉన్నాం. సో నెక్స్ట్ పాకిస్తాన్ బార్డర్ సైడ్ వెళ్తాం అంతే.
వచ్చేసి అరౌండ్ 7:20 అవుతుంది. ఇక్కడ లిమిటెడ్ కరెంట్ ఉంటుంది, 24 hours కరెంట్ ఉండదు మనలాగా. సో ఇప్పుడే కరెంట్ వచ్చింది. అండ్ కరెంట్ వచ్చినాక వెంటనే ఫస్ట్ నేను చేసిన పని ఏం తెలుసా, అన్ని గ్యాడ్జెట్స్ని ఛార్జింగ్ పెట్టుకోవడం. సో మీకు మా కాటేజ్ చూపించాలి కదా, మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాపర్ బెడ్ ఉంది, ఇక్కడ ఒక టేబుల్ చైర్, అండ్ అక్కడ కొంచెం ఇట్లా డ్రా లెక్క ఉంది. ఇదంతా అన్నీ మా లగేజ్ పెట్టేసినాం. ఇక్కడ సోఫా ఉంది, ఒక టీపై ఉంది, అండ్ హియర్ యు గో మన అసలైన థింగ్స్. చూడండి, ఇవాళ డ్రోన్ని క్రేజీగా ఎగిరేసినాం. సో అందుకే ఇంకా డ్రోన్ బ్యాటరీస్ 3 బ్యాటరీస్ ఖతం అయిపోయినాయి. సో డ్రోన్ బ్యాటరీస్ 3 బ్యాటరీస్ కూడా ఛార్జింగ్ పెట్టేసిన. సో అన్ని ఐటమ్స్ ఛార్జింగ్ పెట్టేసిన. అండ్ ఇదన్నమాట బెడ్, అంత బాగుంది. వ్యూ అయితే అదిరిపోయింది. ఇక్కడ మార్నింగ్ లేవగానే మస్తు అనిపిస్తుంది వ్యూ. ఇక్కడ చూడండి. సో అదంతా పక్కన పెడితే, సో టెంట్లో వాష్రూమ్ ఎలా ఉంటుందని అనుకోండి, చాలామందికి చాలా ఇష్యూస్ ఉంటాయి. బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇది చూడండి. సో ఇక్కడ వాష్ బేసిన్, నైస్. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్, నైస్ కదా, చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది యాక్చువల్లీ వాష్రూమ్ అయితే. ఇలా వచ్చి ఇలా చూడాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా లాంగ్లో, ఇదే ప్యాంగాంగ్ లేక్. నైస్ రైట్, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. డిన్నర్ అయితే చేస్తున్నాం. బయట చూస్తే చాలా క్లియర్ స్కై ఉంది, స్టార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా నైట్ అయితే మిల్కీ వే గెలాక్సీ కనిపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఫింగర్స్ క్రాస్డ్, హోప్ఫుల్లీ కనిపిస్తే ఇంకా సెట్. అసలు ఫుల్లీ సాటిస్ఫైడ్, పైసా వసూలు ట్రిప్ ఇంకా.